ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హనుమంత వాహన సేవలో శ్రీ సుందరరాజస్వామి దివ్యానుగ్రహం. స్నపన తిరుమంజన సేవలో దేవేరి సమేత స్వామివారి సోయగం. తిరుచానూరు క్షేత్రంలో వైభవంగా అవతార మహోత్సవాలు. టీటీడీలో సమర్థవంతంగా కొనసాగుతున్న శ్రీవారి వైద్య సేవ. శ్రీ వెంకటేశ్వర గోశాలలో వైద్య సేవపై సంతృప్తి వ్యక్తం చేసిన టీటీడీ జేఈఓ. ఆది దంపతులకు భక్తి సభరితంగా పుష్కరిణి హారతి. తిరుపతి కపిలతీర్థంలో శివపార్వతులకు ఊంజల్ సేవ. నడక మార్గంలో తిరుమలకు చేరుకున్న 116 ఏళ్ల వృద్ధ మహిళ. టీటీడీ చైర్మన్ చొరవతో నవనీతమ్మకు శ్రీవారి బ్రేక్ దర్శనం. హనుమంత వాహన సేవలో శ్రీ సుందరరాజస్వామివారి దివ్య సోయగం భక్తులను తన్మయులను చేసింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వేంచేసిన శ్రీ సుందరరాజస్వామివారి అవతార మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సోమవారం శ్రీ సుందరరాజస్వామివారికి స్నపన తిరుమంజనం, ఊంజల సేవ, హనుమంత వాహన సేవలను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా వెలుసలుతున్న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం భక్తుల ఆరాధ్యనిలయంగా అలరారుతోంది. తిరుచానూరులోని శ్రీ పద్మావతి దేవి ఆలయ ప్రాంగణంలో కొలువైన శ్రీ సుందరరాజస్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా వేంచేసి భక్తులకు అభయ ప్రదానం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఆధ్వర్యంలో జూలై 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు సుందరరాజస్వామివారి అవతార మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా 2వ రోజైన సోమవారం స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామివారిని వేంచేపు చేసి అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పసుపు, చందనం, తులసిమాలలను ఉత్సవర్లకు సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం సోమవారం సాయంత్రం ఊంజల సేవ జరిగింది. పసిడి ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభామానంగా అలంకారభూషితులైన శ్రీ సుందరరాజస్వామివారిని అర్చకులు ఆలయ ప్రాంగణంలోని ఊంజల మండపంలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవ మనోహరంగా సాగింది. ఇక అవతార మహోత్సవాల్లో భాగంగా శ్రీ సుందరరాజస్వామివారికి సోమవారం రాత్రి హనుమంత వాహన సేవ ఘనంగా జరిగింది.
అర్చకులు సుందర శోభితులైన శ్రీ సుందరరాజ స్వామివారిని హనుమంత వాహనంపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాజా భజంత్రీలు, భక్తుల దైవనామస్మరణల నడుమ ఆలయ మార్వీధులలో స్వామివారి హనుమంత వాహన సేవ విశేషంగా సాగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి వైద్య సేవ సమర్థవంతంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గోసంరక్షణశాలలో జరుగుతున్న శ్రీవారి వైద్య సేవను సోమవారం టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ పరిశీలించి అక్కడ అందుతున్న సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే శ్రీవారి వైద్య సేవలో పాల్గొన్న పశు వైద్యులను సత్కరించారు. శ్రీవారి సేవ తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 25 ఏళ్లుగా సమర్థవంతంగా అమలవుతున్న సేవ. లక్షలాది మంది భక్తులు ఈ సేవలో భాగస్వాములై భక్తుల సేవే భగవంతుడి సేవగా భావించి నిర్వహిస్తున్న అపురూపమైన సేవ. ఈ నేపథ్యంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవల నూతనంగా ప్రవేశపెట్టిన శ్రీవారి వైద్య సేవ విజయవంతంగా కొనసాగుతోంది. స్విమ్స్, బర్డ్, ఆయుర్వేద ఆసుపత్రులతో పాటు శ్రీ వెంకటేశ్వర గోసంరక్షణశాలలో ఈ సేవను నిర్వహిస్తున్నారు. దేశంలో ఎందరో నిష్ణాతులైన డాక్టర్లు ఈ సేవలో పాల్గొనడానికి తమ పేర్లను నమోదు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గోసంరక్షణశాలలో జరుగుతున్న శ్రీవారి వైద్య సేవను సోమవారం సాయంత్రం టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ పరిశీలించారు. గోశాల వద్దకు చేరుకున్న జేఈఓకు గోశాల డైరెక్టర్ డాక్టర్ శివకుమార్ సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం గోశాల ప్రాంగణంలోని శ్రీ వేణుగోపాల స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోశాలలో నిర్వహిస్తున్న శ్రీవారి వైద్య సేవను జేఈఓ పరిశీలించి డాక్టర్లతో ప్రత్యేకంగా మాట్లాడారు. శ్రీవారి వైద్య సేవలో పాల్గొంటున్న డాక్టర్లకు టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గోశాలలో 7 రోజుల పాటు శ్రీవారి వైద్య సేవలో పాల్గొన్న మార్కాపురం జిల్లా హనుమంతునిపాడు వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పి నరేందర్ రెడ్డిని జేఈఓ ఘనంగా సత్కరించి అభినందించారు. రాష్ట్ర వెటర్నరీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ పివి లక్ష్మయ్య గోశాలలో శ్రీవారి వైద్య సేవను పరిశీలించి అక్కడ సేవలందిస్తున్న డాక్టర్లకు పలు సూచనలు చేశారు. గోశాలలో గోవులకు నిర్వహిస్తున్న వైద్య సేవలను జేఈఓ ప్రత్యక్షంగా పరిశీలించి గోవుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యల గురించి డాక్టర్లతో చర్చించారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ ఎస్వీబీసీతో మాట్లాడుతూ శ్రీవారి వైద్య సేవ ప్రాముఖ్యతను వివరించారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి సేవ అనేది జీవితంలో ఒక మహాభాగ్యం. ఈ శ్రీవారి సేవ మనం ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దాన్ని సమీక్ష చేసిన తర్వాత శ్రీవారి సేవ అద్భుతంగా విజయవంతమైంది. రోజుకి సుమారు 5,000 మంది మనకు సేవకులుగా పనిచేస్తున్నారు. అద్భుతంగా చేస్తున్నారు. దాన్ని సూచనగా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు సార్ ఏమన్నారంటే, ఎందుకు మనం వృత్తి సేవలో కూడా ఎక్స్పర్ట్స్ని మనం ఇన్వాల్వ్ చేయకూడదు అనేది ఆలోచన చెప్పటం జరిగింది. దాని ఇంప్లిమెంటేషన్ కోసం గౌరవ బోర్డ్ చైర్మన్ గారు, గౌరవ ఈఓ రవిచంద్ర సార్ గారు, అడిషనల్ ఈఓ గారు అందరం కలిసి దీనికి ఆలోచన చేసి అదేవిధంగా వివిధ సమావేశాలు ప్రొఫెషనల్ తోటి వీడియో కాన్ఫరెన్సెస్ కానీ సమావేశాలు జరిపిన తర్వాత, అదే కాకుండా మన హెచ్ఓడిస్ స్విమ్స్ డైరెక్టర్ గారు, బర్డ్ డైరెక్టర్ గారు, అదేవిధంగా ఆయుర్వేదిక్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు, అదేవిధంగా డైరెక్టర్ గోశాల గారు, అదేవిధంగా చీఫ్ మెడికల్ ఆఫీసర్ కుసుమకుమారి గారు, ఏవైతే మనం హాస్పిటల్స్లో ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నామో అందరి హెచ్ఓడిస్ తోటి ఇన్పుట్స్ తీసుకొని గౌరవ ఈఓ గారి చేతుల మీదుగా ట్రయల్ రన్లో పెట్టడం జరిగింది. సో దీనికి ఒక అప్లికేషన్ డిజైన్ చేయటం కానీ, వారి సేవకి ఏమేమి చేయాలి అనేది అన్నీ బాగా ఆలోచన చేసిన తర్వాత ఇప్పుడు ట్రయల్ రన్లో నడుస్తూ ఉంది. ఈ ట్రయల్ రన్లో నడిచే భాగంలో ఇప్పటికీ 20వ తారీఖు నుంచి బాగా దాన్ని స్లాట్ బుకింగ్ స్టార్ట్ అయినాయి. ఇప్పటికే 488 మంది
వివిధ రకాల డాక్టర్సు స్పెషలిస్టులు ఎన్రోల్ చేసుకుని ఉన్నారు. సో ముఖ్యంగా స్పెషలిస్టులు అయితే 3 రోజుల పరిధి, అదేవిధంగా వివిధ డాక్టర్స్ అయితే 7 రోజుల పరిధిని పెట్టి, ఇదే కాకుండా వాళ్ళకి షార్ట్ టర్మే కాకుండా లాంగ్ టర్మ్ కూడా ఎవరైనా వాళ్ళు సేవ చేయదలుచుకుంటే 1 నెల రోజులు చేయవచ్చు, 6 నెలలు చేయవచ్చు, సంవత్సరం కూడా చేయవచ్చు. ఇలాంటి ఆలోచనలు కూడా వాళ్ళకి ఆప్షన్ ఇవ్వటం జరిగింది. ఆ విధంగా అన్నీ చూసిన తర్వాత ఇప్పటికీ 480 మంది వరకు రిజిస్టర్ చేసుకుని ఉన్నారు. వాళ్ళకి స్లాట్ని అనుసరించి మనం ఇక్కడ వాళ్ళకు ఆ స్లాట్లో మనకి ఎక్కడ ఎంతమంది అవసరం ఉందో ఆ స్లాట్కి మనం అలాట్ చేయటం జరుగుతుంది. రెస్పెక్టివ్ ఈ హెచ్ఓడిసే అలాట్ చేస్తూ ఉంటారు. దానిలో భాగంగా ఈ గత 10 రోజుల్లో జరిగే కార్యక్రమాలు చూసుకుంటూ ఉంటే ఈరోజు చాలా సంతోషం అనిపించింది. మన గోశాలలు కూడా గోసేవకు కూడా మేము వస్తామని చెప్పి మరి వాళ్ళు ఇప్పటికే 3 స్లాట్స్ పూర్తి అయినాయి. ఇంకా స్లాట్స్ కూడా ఆల్రెడీ బుక్ అయినాయి. మా డైరెక్టర్ గోశాల శివకుమార్ గారు చెప్పిన దాని ప్రకారం చాలా అత్యుత్తమంగా రెస్పాన్స్ ఉంది. మొదటిగా 7 రోజులు చేసి నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా వారు వెళ్తూ ఇంకొక డాక్టర్ కూడా పద్మనాభం గారు కూడా వచ్చేసి ఉన్నారు. వాళ్ళు చాలా సంతోషంతో చెప్తా ఉన్నారు, ఈ సేవ చేయటం మా యొక్క జీవితంలో మహాభాగ్యం, అండ్ మేము నిజంగా దీంతో ఈ జీవితంలో ఒక పెద్ద పుణ్యం చేసినట్టు అనుకుంటా ఉన్నారు. సో స్వచ్ఛందంగా సేవ చేసిన వారికి, చేస్తున్న వారందరికీ నా యొక్క ఒకటే విజ్ఞప్తి, ఈ యొక్క మంచి కార్యక్రమానికి మరి మీ యొక్క తోటి అదే మీ ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో వారందరికీ, మీ తోటి ముందు డాక్టర్స్ కావచ్చు, తర్వాత డాక్టర్స్, మీ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో ఆ గ్రూపులో పెట్టి శ్రీవారి వైద్య సేవ గురించి మీరు వాళ్ళందరికీ అవగాహన కల్పించి, ఇలా వెబ్సైట్ ఉంది, ఇంట్రడ్యూస్ చేసాము, మేము పోయి ఇచ్చినాము, మా అనుభవం ఇది అని మీరు చెప్పుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఇంకా చాలామందికి సేవ చేసే భాగ్యం వస్తుంది. సో దీంట్లో ఏమేమి పొందుపరిచామనేది కూడా మీకు అందరికీ తెలుసు. సో కాబట్టి ఐ రిక్వెస్ట్ ది డాక్టర్స్ ఇంట్రెస్టెడ్, స్పెషలిస్ట్ డాక్టర్స్ ఎవరైతే ఆసక్తి ఉందో, శ్రీవారికి సేవ చేసే భాగ్యం కల్పించబడింది. ఈ సేవ కంటే ఎక్కువ శ్రీవారికి చేసే సమర్పణ దీనికంటే పెద్దగా ఏం లేదు. ముఖ్యంగా ఇంకా గోసేవ చేయటం అనేది చాలా అద్భుతం, అత్యద్భుతం. సో కాబట్టి మరి మీరందరూ కలిసి మరి శ్రీవారి వైద్య సేవని మరి ఈ 3 నెలల ట్రయల్ రన్లో అన్నీ మీ యొక్క చిన్న చిన్న ఏమైనా సజెషన్స్ ఇవ్వగలిగితే కూడా వాటిని రెక్టిఫై చేస్తే ఫుల్ ఫ్లెడ్జ్ లాంచ్గా చేయటానికి మరి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో మీరందరూ ఈ ట్రయల్ రన్లో కూడా మరి ట్రయల్ రన్ అంటే ట్రయల్ రన్లో మీరందరూ వచ్చిన శ్రీవారి వైద్య సేవకులకి మా టీటీడీ తరపున మరి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా మరి శ్రీవారి వారి కృప, వారి ఆశీస్సులు మీకు నిండుగా ఉండాలి. మీరు ఇంకా 10 మందికి ప్రోత్సాహం చేస్తే వారికి కూడా చేరాలి అని మీకు విన్నవిస్తూ మరి ఈరోజు మరి అవుట్ గోయింగ్ నరేందర్ రెడ్డి గారు, పద్మనాభం గారికి నా యొక్క అభినందన తెలుపుతూ ఓం నమో వెంకటేశాయ. అనంతరం వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పి నరేందర్ రెడ్డి, డాక్టర్ జి పద్మనాభం, డాక్టర్ ఎన్ శ్యామ్ సుందర్లు ఎస్వీబీసీతో మాట్లాడుతూ తమ మనోభావాలను పంచుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. నేను 2వ విడత శ్రీవారి వైద్య సేవకు ఇక్కడికి రావడం జరిగింది. నేను నాతో పాటుగా డాక్టర్ హరికృష్ణ గారు ఇద్దరము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ గోవులకు సేవ చేశాము. వీటిలో దాదాపు ఒక 200 గోవులను పరీక్షించి వాటిలో చూటి వాటిని సపరేట్ చేసి మిగతా చూటి కాని వాటిని ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిశీలించి వాటిని ఎగ్జామిన్ చేసి వాటికి ఏ రకమైన ట్రీట్మెంట్ చేయాలో అవన్నీ ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. అంతేకాకుండా నాతో పాటు వచ్చిన డాక్టర్ హరికృష్ణ గారు సర్జన్ కాబట్టి 2 సర్జరీస్ కూడా చేయడం జరిగింది. ఈ వారం రోజులు ఎంతో మంచి వాతావరణంలో ఈ గోవుల మధ్య మాకు చాలా సంతృప్తికరంగా సాగింది. ఈ సాధారణ చికిత్సలు కూడా చేయటం జరిగింది. అంతేకాకుండా ఏనుగు కూడా చిన్న యాప్సెస్లు అవి ఉంటే కూడా వాటిని కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. మాకు ఇక్కడ అన్ని వసతులు కూడా బాగా సమకూర్చారు. ట్రాన్స్పోర్ట్ అయితేమి, అకామిడేషన్ అయితేమి, భోజన వసతి అయితేమి అన్ని రకాలుగా గోశాల డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అందరూ బాగా చూసుకున్నారు. మాకు కూడా ఈ వారం రోజులు మంచి మధురానుభూతిని మిగిలించింది. ఇది ఇలా చేయటం అనేది
ఈ సేవ చేయడం అనేది మాకు మహద్భాగ్యంగా మేము భావిస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. టీటీడీ వారు ఇటీవల శ్రీవారి వైద్య సేవ అన్నది నేను మా ఫ్రెండ్స్ ద్వారా విని టీటీడీ పోర్టల్లో చూస్తే అది నేను దాన్ని చూసి నా సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేసి అప్లై చేయడం జరిగినది. సో నేను ఫస్ట్ అనుకున్నాను ఇది శ్రీవారి వైద్య సేవ మనకు అవకాశం ఇస్తారా నిజంగా అని అనుకున్నాను. సో నిజంగా నేను అప్లై చేసిన తర్వాత యాక్సెప్ట్ అయింది. తర్వాత సక్సెస్ఫుల్గా నేను ఒక వారం రోజులు ఈ రోజు నుంచి 7 రోజులు అప్లై చేస్తే అది అనుమతి వచ్చింది టీటీడీ వారి నుంచి. సో నేను నిజంగా చాలా ఎంతో ఇది పుణ్యంగా భావించాను, తర్వాత నా అదృష్టంగా భావించాను. ఎందుకంటే నేను 28 సంవత్సరాలు ఫీల్డ్లో పనిచేశాను. సో ఇప్పుడు మళ్ళీ టీటీడీ వారి స్వామివారి గోవులకే మళ్ళీ నేను వైద్యునిగా ఇక్కడికి రావడం అనేది చాలా మధురానుభూతి. అది చెప్పలేనంత ఆనందం కలగజేస్తూ ఉంది. ఎందుకంటే ఎన్నో ఆవులకు 28 ఏళ్ళలో చూసింటాం, బట్ స్వామివారి ఆవులకే మళ్ళీ ఒక వైద్యునిగా స్వామివారు మళ్ళీ నాకు ఎన్నుకొని నాకు అవకాశం కల్పించడం అనేది నిజంగా చాలా అద్వితీయమైనటువంటి అనుభూతి ఇది. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి వైద్య సేవ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలకు రావడం అనేది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. తర్వాత ఈ వచ్చిన తర్వాత పొద్దున్న నుంచి కూడా మేము ఒక 5-6 పశువులకు 10 పశువులకు చికిత్స చేస్తూ వచ్చినాము. వాటికి చాలా బలహీనంగా ఉండడము, తర్వాత కొన్ని చికిత్స పరంగా కావలసినవన్నీ కూడా సమకూర్చున్నాము. ఇక్కడ గోవులు చాలా ముఖ్యమైనవి. అందున శ్రీవారి గోవులు అనేటివి చాలా ముఖ్యమైనవిగా భావిస్తాం కాబట్టి వాటికి సేవ చేయడం అనేది ఎంతో అరుదైన భాగ్యంగా భావిస్తాము. సో ఈ వారం రోజులు మాకు ఈ సదవకాశం కల్పించినటువంటి టీటీడీ వారందరికీ కూడా మేము సహృదయంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఆంధ్రప్రదేశ్ వెటర్నరీ కౌన్సిల్ డాక్టర్ పివి లక్ష్మయ్య మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రంలో గోవుల సంరక్షణ అభివృద్ధితో పాటు టీటీడీ ప్రవేశపెట్టిన శ్రీవాణి వైద్య సేవను పరిశీలించడానికి గోశాలకు రావడం జరిగిందని, శ్రీవారి వైద్య సేవ ఉత్తమ ఫలితాలను అందిస్తోందని పేర్కొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ముఖ్యమంత్రి గారి యొక్క P4 కార్యక్రమంలో భాగంగా మరి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి టీటీడీకి ఆయన ఇచ్చినటువంటి సలహాల మేరకు, సూచనల మేరకు ఈ వైద్య సేవ అనేటువంటి ఒక కార్యక్రమం, బృహత్తరమైనటువంటి కార్యక్రమం, మరి ఆంధ్రప్రదేశ్ వెటనరీ కౌన్సిల్ దీన్ని అన్ని గ్రూపుల్లోనూ అందరి డాక్టర్స్కి ఈ విషయాన్ని తెలియజేస్తూ, మరి మూగ జీవాలైనటువంటి మన గోశాలలో ఉన్నటువంటి పశువులన్నింటికీ కూడాను అనేక రకాలైనటువంటి వైద్య సేవలు, అట్లానే మనకి ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్లో సేవ చేసేదానికి నిష్ణాతులైనటువంటి అటుపక్కన డాక్టర్సు, ఇటుపక్కన పశు వైద్యులు మరి వారి యొక్క వెబ్సైట్లో ముందుగా స్లాట్స్ ప్రకారంగా ఇక్కడికి వస్తూ మంచి కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ చేస్తున్నటువంటి సేవలు. అట్లానే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏర్పాటు చేసినటువంటి డైరెక్టర్ గారు శివశంకర్ గారు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా పనిచేస్తూ మరి మంచి కార్యక్రమాలని ఇక్కడ దేవుడికి అవసరమైనటువంటి పాలు, పెరుగు, నెయ్యి అనేటువంటిది ఆయనకి దేవుడికి అవసరమైనటువంటి అన్నీ కూడాను ఇక్కడ ప్రొడ్యూస్ చేయాలనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఆశయంతో ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా, చురుగ్గా చేస్తున్నందుకు ఏపీవీసీ తరఫున ఆయన ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. జ్యేష్ఠమాసం సోమవారాన మహాదేవుడు కొలువైన కపిలతీర్థం ఉత్సవ శోభతో దర్శనమిచ్చింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఆది దంపతులకు పుష్కరిణి హారతి అనంతరం ఊంజల సేవను ఎంతో వేడుకగా నిర్వహించారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం సాయం సంధ్య వేళలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి పుష్కరిణి హారతి, ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భాసలుతున్న కపిలతీర్థం పుష్కరిణికి ఎంతో పురాణ ప్రాశస్త్యం ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని పల్లకీపై కొలువు తీర్చి పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి ఆలయం నుండి మంగళ వాయిద్యాల నడుమ పుష్కరిణి వద్దకు స్వామి అమ్మవార్లను తీసుకొచ్చి వేంచేపు చేశారు. అక్కడ స్వామివారికి పంచహారతులు, మహామంగళ హారతులు అందజేసి పుష్కరిణి హారతులు నిర్వహించారు. తిరిగి ఆలయంలోని ఊంజల్ మండపానికి మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకువెళ్లి వేంచేపు చేశారు.
అనంతరం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. సర్వాంగ సుందరంగా అలంకార శోభితులైన శివపార్వతులను అర్చకులు ఊయలలో వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై భక్తుల నమశివాయ స్మరణల నడుమ వేదపారాయణం, భక్తి సంకీర్తనలు, మంగళకర నాదం సహితంగా ఆది దంపతులకు అర్చకులు రమణీయంగా ఊంజల సేవ నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. టీటీడీ శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్టుకు హైదరాబాద్కు చెందిన డాక్టర్ లయన్ సాయి వెంకట్ స్వర్ణవిహార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తరపున 10 లక్షలు, అదేవిధంగా జయహో రామానుజ సినిమా ఆగస్టు 15న విడుదల కానున్న సందర్భంగా మరో 10 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. అదేవిధంగా గుంటూరుకు చెందిన జి లావణ్య శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు 11,11,111 రూపాయలను విరాళంగా అందజేశారు. ఇక రాజమహేంద్రవరంకు చెందిన పాలంశెట్టి సాయి ఫణీంద్ర శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు 10 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ మేరకు దాతలు తిరుమలలోని అదనపు ఈవో క్యాంప్ కార్యాలయంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు డాక్టర్ జి భానుప్రకాష్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. పంచభూత క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. భక్తవ శంకరుడు భోలాశంకరుడైన శ్రీ మృత్యుంజయ స్వామివారి అభిషేక వీక్షణంతో భక్తులు తరించారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామివారి దివ్య సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ మృత్యుంజయ స్వామివారికి అధిక జ్యేష్ఠమాసం సోమవారాన్ని పురస్కరించుకుని అభిషేకం చేశారు. తొలుత విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామివారికి అభిషేకం జరిపారు. తర్వాత మృత్యుంజయ స్వామివారికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించి పుష్పమాలలతో అలంకరించారు. లింగాష్టకం, బిల్వాష్టకం, శివాష్టక పఠనయుక్తంగా స్వామివారికి మహానైవేద్యం, మంగళహారతులు సమర్పించారు. శివాయ ఓం నమః శివాయ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విపుల్ ఎం ఖచోవి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం సుప్రీంకోర్టు న్యాయమూర్తి ధ్వజస్తంభానికి మొక్కుకుని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలకగా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర స్వామివారి ప్రసాదాలను, శ్రీవారు శ్రీ పద్మావతి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. నూట 16 సంవత్సరాల వృద్ధురాలు నవనీతమ్మకు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కల్పించింది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం శ్రీవారి మెట్టు మార్గం గుండా నడిచి వెళుతున్న నవనీతమ్మ విషయం సోషల్ మీడియా ద్వారా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవనీతమ్మ అంశంపై ఎక్స్లో పోస్ట్ చేయడం, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఎక్స్లో పోస్టు చేస్తూ ఆ వృద్ధ మహిళ చిరునామా తెలిసిన వారు చైర్మన్ కార్యాలయానికి తెలియజేయాలని సూచించారు. దీంతో టీటీడీ విజిలెన్స్ విభాగం వృద్ధ మహిళ జాడ తెలుసుకుని చైర్మన్ కార్యాలయానికి సమాచారం అందించారు. దీంతో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వృద్ధ మహిళ నవనీతమ్మకు సోమవారం ఉదయం శ్రీవారి బ్రేక్ దర్శనం కల్పించారు. చైర్మన్ కార్యాలయం సిబ్బంది నవనీతమ్మను శ్రీవారి దర్శనం కోసం బయోమెట్రిక్ ద్వారా తీసుకువచ్చారు. ఆలయంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర నవనీతమ్మతో ఆప్యాయంగా మాట్లాడారు. అనంతరం ధ్వజస్తంభానికి మొక్కుకొని శ్రీవారిని నవనీతమ్మ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో నవనీతమ్మకు వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఈవో ముద్దాడ రవిచంద్ర పట్టు వస్త్రంతో సత్కరించి ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా నవనీతమ్మ మనమడు
దిక్పతి ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ శ్రీవారి కృపతో టీటీడీ చైర్మన్ ద్వారా స్వామివారిని కనులారా దర్శించుకోగలిగామని వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. మేము వయసు 116 సంవత్సరాలు. మా వయసు. ఆమె పేరు పుణితమ్మ. ఎక్కడ నడిచి వస్తున్నాము కాకినాడన శ్రీవారి పాదాలను నడిచి వస్తుంటే ఎవరో వీడియో తీసి వైరల్ చేసిన కారణంగా చైర్మన్ దాకా వెళ్ళింది. చైర్మన్ సారు మా మీద దయపెట్టు విఐపి దర్శనం కల్పించారు. విఐపి దర్శనం ఈరోజు చేసుకొని మేము సంతోషంగా ఉన్నాము. ఇది మాత్రం మాకు మర్చిపోని రోజుగా గుర్తుపెట్టుకుంటాము. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. భక్తవత్సలుడు భోలాశంకరుడైన మహేశ్వరుడు సుగంధ ద్రవ్యాలలో దివ్యంగా అనుగ్రహించారు. ఈ సందర్భంగా వరంగల్ నగరంలోని చారిత్రక శ్రీ భోగేశ్వర స్వామివారి దేవాలయం ఓం నమ శివాయ స్మరణలతో మారుమోగింది. జ్యేష్ఠమాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ భోగేశ్వరుడికి ప్రాతకాల నిత్యార్చనలు నిర్వహించారు. తర్వాత భక్తులచే పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాన్ని జరిపారు. ఆపై భక్తి శ్రద్ధలతో స్వామివారికి బిల్వపత్రార్చన జరిపి నివేదన హారతులు అందజేశారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం కోటికన్యా మహాదానం తిలపర్వతకోటయః కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణం కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవదర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థంలో కొలువైన శ్రీ కామాక్షి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా అర్చకులు శ్రీ కామాక్షి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద వేంచేపు చేశారు. గణపతి పూజ పుణ్యాహవచనం జరిపి ప్రత్యేక పూజలు చేశారు. ఆపై ధ్వజస్తంభానికి అభిషేకాది ప్రత్యేక పూజలను నిర్వహించి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం నిర్వహించారు. కడప నగరం బెస్తవీధిలో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. జ్యేష్ఠమాసం షష్ఠిని పురస్కరించుకుని అర్చకులు గణనాథుని ఆలయంలో ఉపాలయంగా ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేశారు. పలు రకాల ఫలరసాలు సుగంధ పరిమళ ద్రవ్యాలతో కార్తికేయునికి అభిషేకం చేశారు. తర్వాత స్వామివారికి పలు రకాల పుష్పమాలలతో అలంకరించారు. అనంతరం శ్రీ లక్ష్మీ గణపతి స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి కర్పూర హారతులు సమర్పించారు. చిత్తూరు నగరం గిరింపేటలో వెలిసిన శ్రీ శివగామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. జ్యేష్ఠమాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ చిదంబరేశ్వర స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో రుద్రాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. పవిత్ర జలాలను నింపిన కలశాలను
ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చి అర్చకులు స్వామివారికి పవిత్ర జలాభిషేకం చేశారు. ఆపై బిల్వపత్రాల సహితంగా సహస్రనామార్చనలు జరిపి ఏక, పంచ, నక్షత్ర, చక్ర, కుంభాది హారతులు సమర్పించారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూటగంగోత్తరం కైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ రుక్మిణి కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. రాజరాజేశ్వరుని దివ్య సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో నిర్వహించిన విశేష ఉత్సవాలు వేడుకగా ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజున రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారిని సుందరంగా అలంకరించి చక్కటి వేదికపై వేంచేపు చేశారు. ఆపై పలు క్రతువులను నిర్వహించి వేణుగోపాల స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. అనకాపల్లి జిల్లా అనకాపల్లి శారదా నది ఒడ్డున కొలువైన శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకం జరిగింది. సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు పలు ద్రవ్యాలతో అలాగే పవిత్ర జలాలతో స్వామివారికి అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. భక్తులు శివాభిషేకాన్ని వీక్షించి తరించారు. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలో కొలువైన శ్రీ పంచముఖ విశ్వేశ్వర స్వామివారికి బిల్వార్చన ఘనంగా జరిగింది. సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు ప్రాతకాల ఆరాధనలు జరిపారు. ఆపై లింగాష్టకాలను పఠనం చేస్తూ కాశీ విశ్వేశ్వరుడికి బిల్వపత్రాలతో అర్చనలు జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు పరమశివుని దర్శనం చేసుకుని ఓం నమః శివాయ స్మరణలతో పులకితులయ్యారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.